మామా నాకు చాలా హ్యాపీగా ఉంది మామా. ఏమి మళ్ళా పెళ్లి చూపులు కుదిరినాయా? కాదు, 6 నెలల క్రితం పెళ్లి చూపులకు పోయినా కదా. అవును, నీ ముఖాన్ని చూసి ఛీ అని కూడా అనింది కదా, అందుకే ఇప్పుడు సంతోషంగా ఉన్నా. వీడికి మైండ్ దుబ్బిందా ఏంది? ఆ అమ్మికి వాళ్ళమ్మ నాయన అప్పో సప్పో చేసి ఆర్భాటంగా పెళ్లి కూడా చేసినారు కదా. అవును, ఆమె మూడు కాస్త అలసిస్తే ఇన్స్టాగ్రామ్ లో ఏడియాలు పెడతా ఇంకా తగులుకుంది. ఆ తర్వాత ఇంకేముంది, మూడికి నామాలు పెట్టి ఇన్స్టాగ్రామ్ లో తగులుకున్నతో జంప్ అయింది. అందుకేనా హ్యాపీగా ఉన్నావు? ఇలాంటి అమ్మాయిల వల్లే కదా పెళ్ళంటేనే భయం వేస్తాంది. అందరు అమ్మాయిలు అలాంటి వాళ్ళు కాదులే, నీకు ఇంకా మంచి సంబంధం చూద్దాంలే. అవును, ఎందుకే ఆ అమ్మి మళ్ళా పెళ్లి చేసుకుందా? లేదు, అదేదో కోలివింగ్ అంట. ఓ కో లివింగా అంటే సహజీవనము, కలిసి బతుకుతారన్నమాట. హా, అంటే పెళ్లి చేసుకోరా? చేసుకోవచ్చు, కోకపోవచ్చు. ఇదేమి దరిద్రము. ఇంతకీ ఆ అమ్మి బాగుండదా? ఏందుండేది, చచ్చిపోయినలా. ఆయమ్మి ఊరేసుకుందో లేకపోతే మోసి తిరిపోయినాక ఆ ఉంచుకున్నాడు ఊరేసి చంపినాడు ఎవరికి తెలుసు. మొగుడికి ద్రోహం చేసినందుకు తగిన శాస్త్ర జరిగింది. ఏం చేద్దాము, ఈ అమ్మాయిలకి మంచోడికి వాడుకొని వదిలేసేటోడికి తేడా తెలియట్లేదు. అందుకే ఆడవాళ్ళు కలిసికూడదు, మగోళ్ళు అలసిస్తే ఆడవాళ్ళు బరి తెగిస్తారు. రీల్స్ వల్ల ఆమె జీవితం స్వాహా. ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేయడం తప్పు కాదు, పెళ్ళైనాక ఇంకోని తగులుకోవడం తప్పు. ఈ సహజీవనం అనే సంస్కృతి పెద్ద తప్పు. ఇలాంటి సంస్కృతిలో పడిన అమ్మాయిలు వాళ్ళు ప్రాణాలు తీసుకోవడమే కాకుండా తల్లిదండ్రుల పరువు కూడా తీస్తున్నారు.